భవిష్యత్తు బాగుండాలంటే మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ, సంక్షేమ శాఖ సంయుక్తంగా చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో పాల్గొన్నారు కోమటిరెడ్డి. విద్యార్థులు స్కిల్స్ పెంచుకునేందుకు నల్గొండలో 34 కోట్లతో స్కిల్ సెంటర్ నిర్మిస్తున్నామన్నారు. విద్యార్థులు చదువు, స్పోర్ట్స్, యోగాపై దృష్టి పెట్టాలని సూచించారు మంత్రి. కరోనా తర్వాత డ్రగ్స్ వాడకం పెరిగిందన్నారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. స్టూడెంట్స్ డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారన్నారు. తెలంగాణ నుంచి డ్రగ్స్ ను తరిమి కొట్టాలన్నారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ తీశారు. భాగస్వామిని అవుతానని జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని ముఖ్యంగా స్టూడెంట్స్ అంతా కూడా రాంగ్ రూట్ లో వెళ్తూ చేయరాని నేరాలు చేస్తూ మొత్తం కూడా పుట్టిన ఊరికి కన్న తల్లిదండ్రులకు పుత్రశోకం పెడుతూ ఈరోజు యువత పెడదారి పడుతున్న సందర్భంలో ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇంకా మిగతా మంత్రులు ఒకటే విగ్రహం, డ్రగ్స్ అనేది తెలంగాణ ఇవ్వకూడదు, అందరూ కూడా మంచిగా చదువుకోవాలి. అందుకనే స్కిల్ యూనివర్సిటీ అని ఒక స్కిల్ యూనివర్సిటీ కట్టిస్తున్నాం. నల్గొండలో కూడా ఇక్కడ 34 కోట్లతో మీరు ఐటీఐ కానీ, డిగ్రీ కానీ, పాలిటెక్నిక్ చేసిన తర్వాత స్కిల్ లెస్ హెల్ప్ చేయడానికి ఒక సెంటర్ కూడా మన ఐటీఐ క్యాంపస్ లో మన మైక్రోసాఫ్ట్ వారితో కట్టడం జరిగింది. త్వరలోనే ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా దాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం. మొత్తం మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఫస్ట్ డ్రగ్స్ వాడే వాళ్ళు మీకు ఎవరైనా కనబడితే మీ గర్ల్స్ అయినా సరే ఎవరైనా బాయ్స్ తాగుతుంటే మీరు వాళ్ళని వెంటబడి కొట్టాలి. ఫస్ట్ ఏం చేయాలి, మీరే కొట్టాలి. తర్వాత పోలీసు ఎస్పీ గారికి అందరికి న్యాయం చేసి వాళ్ళని పట్టియాలి. మీరు సెల్ ఫోన్ వాడడం కూడా డ్రగ్స్ కంటే తర్వాత అది కూడా డేంజరస్. అది మీరు మాత్రం సెల్ ఫోన్ దూరంగా ఉండాలి. సెల్ ఫోన్ అవసరమే లేదు. మీరు చదువుకునే టైంలో గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ అవసరం వాడాలి తప్ప 10th క్లాస్ లో కూడా మీరు ఆ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్స్ ఇవన్నీ చూసి కూడా చాలా మంది వాడాలవుతున్నారు. మీరు సెల్ ఫోన్ ఉన్నదే కొట్లాడి తల్లిదండ్రులతో కావాలని కోనిస్తున్నారు. మీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నా వాళ్ళు కోనిస్తానన్నా మీరు వాడొద్దు మర్చిపోయి కూడా. యాంటీ డ్రగ్ అవేర్నెస్ డే మనం ఈ వారంతో యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ కూడా మనము చేయడం జరుగుతున్నది. గాంజా లేకపోతే ఎటువంటి మాదక ద్రవ్యాలు వాడకుండా అవేర్నెస్ అనేది మనం తీసుకొని రావడం జరుగుతున్నది. ఎవరైనా సరే డ్రగ్స్కి బానిస అవ్వడము లేకపోతే డ్రగ్స్ వాడుతున్నారు అంటే మా తప్పకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము కఠిన చర్యలు తీసుకుంటాము. భాగస్వామిని అవుతానని జీవన శైలిని అనుసరిస్తూ